హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ శ్రీకృష్ణ పరిణయం 8వ భాగాన్ని వినేద్దాం. రుక్మిణి ఫోన్ కట్ చేసి తన చేతికి ఉన్న నిశ్చితార్థ ఉంగరం వైపు చూస్తూ, ఈ ఉంగరం నువ్వు నాకు పెడుతున్నప్పుడు నాకు ఎలాంటి భావన కలగలేదు బావా. ఇప్పుడు మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తున్నా నాకు మన పెళ్ళి గురించి ఎలాంటి ఎక్సైట్మెంట్ కూడా లేదు అని అనుకుంటూ ఉంటుంది. మహిమ తన వెనకే వచ్చి, ఏంటి రుక్మిణి ఆ రింగ్ వైపు అలా చూస్తున్నావు అని అడుగుతుంది. రుక్మిణి ఏమీ లేదే అని అంటుంది. ఆ రింగ్ అంటే నీకు ఇష్టమా అని అడుగుతుంది మహిమ. రుక్మిణి హా అని తల ఊపుతుంది. మహిమ ఎందుకు అని అడుగుతుంది. మహిమ కొన్ని ఇష్టాలకు కారణాలు ఉండవు, ఎందుకు ఈ రింగ్ అంటే నాకు చాలా ఇష్టం అని అంటుంది రుక్మిణి. ఓ అని నార్మల్గా వదిలేస్తుంది మహిమ. మహిమ నేను రేపు ఊరికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను అని అంటుంది రుక్మిణి. మహిమ ఎందుకే ఇంత సడన్గా ఊరికి వెళ్తానంటున్నావు అని అడుగుతుంది. కాస్త వర్క్ ఉంది, అలాగే ఈ పార్థు సార్తో కొంచెం దూరంగా ఉండాలని అనుకుంటున్నాను. ఊరికి వెళ్తే కాస్త నాకు టెన్షన్ తగ్గుతుంది అని అంటుంది రుక్మిణి. నీ ఇష్టమే, కానీ ఈ ఈవెంట్ గురించి ఏం ఆలోచించావు అని అడుగుతుంది మహిమ. నేను నా పేరు వాలంటరీగా ఇవ్వలేదు, అందుకే నాకు ఈ ఈవెంట్కి సంబంధం లేదు అని అంటుంది రుక్మిణి. సరేలే, నువ్వు వెళ్ళాక నేను ఇన్ఫామ్ చేస్తానులే అని నవ్వుతూ అంటుంది మహిమ. థ్యాంక్స్ మహిమ, నేను వెళ్ళే వరకు ఎవరికీ చెప్పకు అని అంటుంది రుక్మిణి. చెప్పనులే, నీకు ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలుసు, అందుకే నేను నిన్ను ఏ విషయంలో కూడా ఫోర్స్ చేయాలని అనుకోవడం లేదు అని అంటుంది మహిమ. రుక్మిణి ఆ మాటకి చిన్నగా నవ్వుతుంది. ఇద్దరూ అలా ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంట్రా అమ్మాయి బాగా నచ్చిందా అని రుక్మిణిని ఉద్దేశించి పార్థుని అడుగుతాడు నితిన్. చాలా నచ్చేసిందిరా అని అతని గుండెల మీద చెయ్యి వేసుకొని అంటాడు పార్థు. అంతగా ఆ అమ్మాయిలో ఏం చూసావురా? ఎప్పుడు హద్దులు దాటిని నువ్వు లేడీస్ హాస్టల్కి కూడా వెళ్ళావు అని అడుగుతాడు నితిన్. పార్థు నితిన్ వైపు చూస్తూ, తెలియదురా, తను ఏదో మాయ చేసింది. తన కళ్ళు, తన అమాయకపు మొహం, ఇంకా టెన్షన్తో తన చేతులు నలుపుతూ ఉంటే చూడడానికి నాకు చాలా అందంగా అనిపించింది. తనని అలా చూస్తూ ఉండాలని అనిపించింది అని అంటాడు. రేయ్, నువ్వు తనని ఇష్టపడుతున్నావు సరే, కానీ తనని భయపెట్టకురా అని అంటాడు నితిన్. నేను తనని భయపెట్టి నన్ను ప్రేమించేలా చేసుకోవాలని అనుకోవడం లేదురా, తను నన్నుగా ఇష్టపడాలి అని అనుకుంటున్నాను అని అంటాడు పార్థు. నువ్వేం మంచోడివే, కానీ నీ కోపం చూస్తుంటేనే నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. ముందే ఆ అమ్మాయిని చూస్తుంటే చిన్న విషయానికే భయపడేలా ఉంది, అలాంటిది నువ్వు ఊరికే కోపం తెచ్చుకుంటే తట్టుకోగలదా అని అడుగుతాడు నితిన్. పార్థు చిన్నగా నవ్వుతూ, ఏమోరా తెలీదు, తను నా కోపాన్ని కంట్రోల్ చేసే మంచుకొండలా అవుతుందేమో, లేదా నా కోపాన్ని భరిస్తుందో చూడాలి అని అంటాడు. ఈ విషయం ఆంటీకి చెప్పావా అని అడుగుతాడు నితిన్. చెప్పాలిరా, అమ్మ ఈ విషయం చెబితే చాలా సంతోషపడుతుంది అని అంటాడు పార్థు. రే, నేను నీకు ఈ విషయంలో ఒక సలహా ఇస్తాన్రా అని అంటాడు నితిన్. పార్థు ఏంట్రా అన్నట్టు చూస్తాడు. ఆంటీకి ఇప్పుడే ఈ విషయం చెప్పకు, ఆంటీ హోప్స్ పెంచుకుంటే తర్వాత ఆ అమ్మాయి కాదంటే కష్టం కదా అని అంటాడు నితిన్. పార్థు కోపంగా ఒక లుక్ ఇస్తూ, అంటే తను నన్ను ఇష్టపడదు అని నీ ఫీలింగా అని అడుగుతాడు. అది నా ఉద్దేశం కాదురా, నీకోసమే నేను చెబుతున్నాను, అర్థం చేసుకో అని అంటాడు నితిన్. పార్థు క్షణం ఆలోచించి సరే అని అంటాడు. నితిన్ నవ్వుతూ, నాకు తెలుసురా నువ్వు నా మాట వింటావని, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని పార్థు భుజం తడుతూ అంటాడు. పార్థు అబ్బో అన్నట్టు ఒక లిక్కిస్తాడు. సరే గాని నన్ను రేపు బస్టాప్లో డ్రాప్ చేయడానికి వస్తావు కదా అని అడుగుతాడు నితిన్. పార్థు రాకుండా చస్తానా, వస్తాను అని చిరాగ్గా అంటాడు. నితిన్ అతని ఫేస్ని చూసి నవ్వుతూ, రే నీకు తెలుసా, నాకు దొరికేది మంత్లో ఒకరోజు తనని కలవడానికి, అలాంటిది నువ్వు ఇలా డల్గా డ్రాప్ చేస్తే ఎలా అని అంటాడు. తన కోసం నువ్వు ఎందుకురా అంత దూరం వెళ్ళాలి, తనే నీ కోసం రావచ్చు కదా అని నా ఉద్దేశం, అంతే అని అంటాడు పార్థు. నితిన్ నవ్వుతూ, కొన్ని రోజులాగు నీకే తెలుస్తుంది నేను ఎందుకు అలా వెళ్తాను అని అంటాడు. అంటే ఏంట్రా, నేను కూడా తన కోసం ఇలా వెళ్తానని అడుగుతాడు పార్థు. రేయ్, నేను తనని కలవడానికి వెళ్తున్నానని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను తనని చూసే క్షణం కోసం 30 రోజుల నుండి ఆరాటపడుతున్నానని నేనంటాను. నువ్వు వెళ్తావో లేదో తెలియదు, కానీ తనని కలవడానికి ఆరాటపడతావు చూడు, అదే చాలు. ఆ ఆరాటమే చెబుతుంది వాళ్ళంటే మనకి ఎంత ప్రేమో అని అంటాడు నితిన్. పార్థు రుక్మిణి కోసం అతను ఆరాటపడడం గురించి ఆలోచిస్తాడు. ఏంట్రా, మా సిస్టర్ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతాడు నితిన్. ఏంటో అర్థం కావడం లేదురా, తను ఇప్పుడు నా పక్కన ఉంటే బాగుండు అని అనిపిస్తుంది.
ఎప్పటికీ నా పక్కనే ఉండాలి అని ఆశగా కూడా ఉంది అని అంటాడు. నితిన్ నవ్వుతూ అదే కదరా ప్రేమంటే అని అంటాడు. పార్థు అని అతను కూడా నవ్వుకుంటాడు. తన ఫోన్ మోగుతూనే ఉంటే నిద్రలో ఉన్న రుక్మిణి మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ చేతిలోకి తీసుకుంటుంది. ఫోన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూడగానే ఉలికిపాటుగా లేచి కూర్చుంటుంది. ఈ నెంబర్ నుండి కాల్ వస్తుంది ఏంటి అని అనుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి హలో అని అంటుంది రుక్మిణి. ఎలా ఉన్నావు రుక్మిణి అని మెల్లిగా ఒక అమ్మాయి వాయిస్ వినిపిస్తుంది. నేను బాగున్నాను సత్య, నువ్వెలా ఉన్నావు అని మెల్లిగా అడుగుతుంది రుక్మిణి. ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాను, నాకు నీ సహాయం కావాలి రుక్మిణి అని అంటుంది సత్య. ఏమంటున్నావు సత్య, నాకేం అర్థం కాలేదు అని అయోమయంగా అడుగుతుంది రుక్మిణి. ఒకసారి నన్ను కలుస్తావా అని అన్నీ మాట్లాడుకుందాం అని అంటుంది సత్య. నేను చెన్నైలో ఉన్నాను అని తెలుసు కదా సత్య అని అంటుంది రుక్మిణి. నేను కూడా చెన్నైలోనే ఉన్నాను రుక్మిణి, నిన్ను కలవడానికి వచ్చాను, ప్లీజ్ ఒకసారి నన్ను కలవవా అని ఆర్తిగా అంటుంది సత్య. రుక్మిణి కాసేపు మౌనంగా ఉండి సరే వస్తున్నాను సత్య, నాకు నీ లొకేషన్ పంపు అని అంటుంది. సత్య అలాగే అని కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. రుక్మిణి కాల్ కట్ చేసి ఈ విషయం బావకి చెప్పాలా వద్దా అని అనుకుంటూ కాసేపటికి తన ఆలోచనలకు బ్రేక్ వేసి సత్యని కలవడానికి రెడీ అవుతుంది. రుక్మిణి రెడీ అవ్వడం చూసి మహిమ ఏంటే అప్పుడే ఊరికి వెళ్తున్నావా అని అడుగుతుంది. లేదు మహిమ, నేను ఒక చిన్న పని మీద బయటికి వెళ్తున్నాను అని అంటుంది రుక్మిణి. మహిమ తన వైపే చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఇక్కడే దగ్గరలో ఒక లాడ్జ్ ఉంది, అక్కడ నా కోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు, అక్కడికే వెళ్తున్నాను అని అంటుంది రుక్మిణి. మహిమ లాడ్జ్కి ఎందుకు వెళ్తుంది అని అనుకుంటూ ఉండగా రుక్మిణి తన వ్యాలెట్ తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. నితిన్ని డ్రాప్ చేయడానికి నితిన్తో సహా బస్ స్టాప్కి స్టార్ట్ అవుతాడు పార్థు. నితిన్ పార్థు వెళ్లే రూట్ గమనించి రే బస్ స్టాప్ అటువైపు కదరా అని అంటాడు. చుబ్బే నాకు ఎలా వెళ్లాలో తెలుసు, ఇది షార్ట్ కట్ అని అంటాడు పార్థు. నితిన్ ఒక కన్ను పైకెత్తి చూస్తూ రే నా చెల్లిని చూడాలని అనిపిస్తుంది అని చెప్పొచ్చు కదరా అని అంటాడు. అర్థమైంది కదా, మరి నోరు మూసుకుని కూర్చో, నా కాబోయే భార్యని చూసుకుని తీరిగ్గా నిన్ను కరెక్ట్ టైంకి బస్ స్టాప్లో వదిలే పూచ నాది అని అంటాడు. నితిన్ సరే అన్నట్టు తల ఊపుతాడు. పార్థు కారు నడుపుతూ రుక్మిణి గురించి ఆలోచిస్తూ ఉండగా రుక్మిణి ఎదురుగా తన చేతికి ఉన్న వాచ్ చూస్తూ నడుస్తూ ఉండడం చూసి సడన్గా కారు ఆపుతాడు. ఫోన్లో మునిగిపోయిన నితిన్ కార్ సడన్గా ఆగడంతో పార్థు వైపు చూస్తాడు. ఏంట్రా ఏమైంది, ఎందుకు కారు ఆపావు అని అడుగుతాడు నితిన్. పార్థు అక్కడ చూడరా అని అంటాడు. నితిన్ పార్థు చూపించిన వైపు చూస్తాడు. అక్కడ రుక్మిణి కనిపించడం చూసి రే సిస్టర్ రా అని అంటాడు. నాకు తెలుసు బే, అందుకే కదా కారు ఆపాను అని అంటాడు పార్థు. ఇంత మార్నింగ్ సిస్టర్ ఎక్కడికి వెళ్తుందిరా అని అంటాడు నితిన్. రే నేను ఏమైనా తన పక్కనే ఉంటూ అన్నీ తెలుసుకుంటూ ఉన్నానా, తను ఎక్కడికి వెళ్తుందో ఏం చేస్తుందో తెలియడానికి అని అంటాడు పార్థు. అయితే పదరా కనుక్కుందాం అని అంటాడు నితిన్. వద్దురా, తను నన్ను చూస్తే కంగారు పడుతుంది, సైలెంట్గా తనని ఫాలో చేద్దాం అని అంటాడు పార్థు. ఓకే అని అంటాడు నితిన్. రే నేను నీకు పర్మిషన్ అడగలేదు, నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అని కార్ టర్న్ చేస్తూ రుక్మిణి వెళ్లే వైపు వెళ్తూ ఉంటాడు పార్థు. నితిన్ సర్లే అని అంటాడు. పార్థు రుక్మిణి వెనక ఫాలో అవుతూ తిను ఈ టైంలో ఒంటరిగా ఎక్కడికి వెళ్తుంది, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళదు కదా అని అనుకున్నాను, కానీ వెళ్తుందంటే కొంచెం ధైర్యం ఉంది అన్నట్టే అని అనుకుంటూ ఉంటాడు. రుక్మిణి నడుస్తూ బావ ఉండేది ఇక్కడే కదా, బావకి ఇన్ఫర్మేషన్ ఇస్తే బెటర్, బావ కూడా వస్తాడని అనుకుంటూ ఒక రోడ్ టర్నింగ్ వస్తే అటు సైడ్ వెళ్తూ అచ్యుత్కి కాల్ చేస్తుంది. అచ్యుత్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పవే అని అంటాడు. బావా ఎక్కడున్నావు అని అడుగుతుంది రుక్మిణి. ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చాని అని అంటాడు అచ్యుత్. అవునా, అయితే బయటికి రా, నేను నువ్వు ఉండే విల్లా దగ్గరే ఉన్నాను అని ఒక గేట్ లోపలికి ఎంటర్ అవుతూ అంటుంది రుక్మిణి. అచ్యుత్ ఆ మాట విని అవునా వస్తున్నాను అని చెప్పి అతని బ్యాగ్ అక్కడ పెట్టేసి బయటికి వస్తాడు. రుక్మిణి రోడ్ టర్న్ అవుతూ ఉండడం చూసి కొంచెం దూరంలో తనని ఫాలో చేస్తున్న పార్థు కూడా రోడ్ టర్న్ అయ్యేలోపు రుక్మిణి ఆ రోడ్లో ఎక్కడా కనిపించదు. నితిన్ పార్థు చుట్టూ చూస్తూ ఉంటారు. నితిన్ రే సిస్టర్ ఏదిరా అని అడుగుతాడు. నాకేం తెలుసు అని కొంచెం కోపంగా చుట్టూ చూస్తూ ఉంటాడు. మనం టర్న్ తీసుకునే లోపు సిస్టర్ ఏ రోడ్లోకి వెళ్ళిందోరా, అందుకే మనకి కనిపించడం లేదు అని అంటాడు నితిన్. అసలు తను ఇక్కడికి ఎందుకు వచ్చినట్రా, ఇక్కడ తనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటారా అని అంటాడు పార్థు. నితిన్ ఏమో అన్నట్టు లుక్కిస్తాడు. పార్థు అసహనంగా స్టీరింగ్ని గుద్దుతాడు. రేయ్ నువ్వు ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకోకు అని అంటాడు నితిన్. కోపం రాకుండా ఎలా ఉంటుందిరా, ఈ ప్లేస్లో అసలు మనుషులు కూడా సరిగ్గా లేదు, అలాంటిది ఈ ప్లేస్లో తను ఒంటరిగా వచ్చింది, నిజంగా తన బ్రెయిన్ అసలు పనిచేస్తుందా అని కోపంగా అంటాడు పార్థు.
రేయ్ కూల్ రా మనం తన ఫ్రెండ్ని అడిగితే తను ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది కదరా అని అంటాడు నితిన్. అయితే నా మొహం ఏం చూస్తున్నావు, ఆ హాస్టల్కి కాల్ చేసి ఆ అమ్మాయిని అడుగు అని కోపంగా అంటాడు పార్దు. నితిన్ హా అని రుక్మిణి వాళ్ళ హాస్టల్కి కాల్ చేసి మహిమకి ఫోన్ ఇవ్వమని చెబుతాడు. మహిమ తనకి ఫోన్ అని చెప్పడంతో ఫోన్ దగ్గరికి వచ్చి హలో ఎవరు అని అడుగుతుంది. నితిన్ ఏదో మాట్లాడేలోపు పార్దు ఫోన్ లాక్కొని మహిమ నేను పార్దుని అని గట్టిగా అంటాడు. మహిమ అతని వాయిస్కి భయపడి గుడ్ మార్నింగ్ సార్ అని అంటుంది. నాకు నీ విషయం అక్కర్లేదు మహిమ, నాకు రుక్మిణి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటాడు పార్దు. మహిమ ఏం ఇన్ఫర్మేషన్ సార్ అని అంటుంది. రుక్మిణి ఇప్పుడు ఎక్కడ ఉంది అని గట్టిగా అడుగుతాడు పార్దు. మహిమ కాస్త భయపడుతూ సార్ తను హాస్టల్లో లేదు, ఎక్కడికో వెళ్ళింది అని అంటుంది. ఎక్కడికి వెళ్ళిందో చెప్పలేదా అని అడుగుతాడు. తను ఏదో లాడ్జ్కి వెళ్తున్నానని చెప్పింది, అలానే తను ఏదో తొందరలో ఉన్నట్టు ఉంది సార్, ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళింది అని అంటుంది మహిమ. పాద్ లాడ్జ్ అని అనుకుంటూ ఓకే చెప్పి కాల్ కట్ చేస్తాడు. నితిన్ మహిమ మాటలు విని లాడ్జ్ అని చెబుతుంది ఏంట్రా తను అని అంటాడు. అదే నాకు తెలియడం లేదురా, అయినా ఇక్కడ దగ్గరలో ఏం లాడ్జెస్ ఉన్నాయి అని అడుగుతాడు పార్దు. ఈ ఏరియా చుట్టూ చాలానే లాడ్జెస్ ఉన్నాయిరా, తను ఎక్కడికి వెళ్ళి ఉంటుందో ఎలా తెలుసుకోవడం అని అంటాడు నితిన్. రే ఇప్పటికే తను ఎక్కడికి వెళ్ళిందా అని నేను డౌట్తో చాలా చిరాకులో ఉన్నాను, నువ్వు ఇంకా చిరాకు తెప్పించుకో అని అంటాడు పార్దు. నితిన్ ఇంకేమీ మాట్లాడలేడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.